బాపట్ల ఆర్టీసీ డిపో అభివృద్ధికి కార్మికులు కృషి చేయాలని డిపో డివిజనల్ మేనేజర్ ఎస్ గురువారెడ్డి సూచించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డ్రైవర్లు కండక్టర్లతో కొత్త బస్టాండ్లో సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని, వర్షాకాలంలో బస్సులను జాగ్రత్తగా నడపాలని, అడుగు నీరు ఉన్న చోట బస్సులు నడపవద్దని సూచించారు. సురక్షితంగా గమ్యం చేరడం డ్రైవర్ల ప్రాధాన్య ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మేనేజర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రమోషన్ మీద వచ్చాను. ఏం లేదు, డ్రైవర్లకు ఎందుకంటే ఇప్పుడు పెట్టింది వర్షాలు పడుతున్నాయి కదా, బాగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు లోలో తక్కువ ఎక్కడ ఉన్నాయి మన రూట్లో. నాకైతే కొన్ని రూట్లు నేను వస్తున్నా కాబట్టి ఎక్కడ కనబడలా. ఒక చీరాలు కానీ, మన రేపల్లి కానీ, కాకుమాన్ సైడ్ కానీ అది కూడా క్లియర్ చేశారు సార్. డ్రైవర్లందరూ మాత్రం కండక్టర్ కూడా అబ్జర్వ్ చేయండి. లో లెవెల్ చట్టాల్లో కనుక నీళ్ళు వస్తుంటే ఒక్క అడుగు వచ్చినా సరే బస్సులు ఆపేయండి, వెళ్ళొద్దు. మనకి ఇంపార్టెంట్ మన ప్రయాణికులు సేఫ్టీ. ఎవరు లో లెవెల్ చట్టాల్లో వాటర్ ఫ్లో ఓవర్ ఫ్లో అవుతున్నప్పుడు బస్సు తీయొద్దు. అక్కడ ఆపేస్తే కొంచెం చెప్పి వెయిట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఏం చేయాలో మేము చెబుతాము. అందరూ అలా మరి ఎట్లా రోడ్డు కూడా స్లిప్ అవుతుంది. మన వెహికల్ కండిషన్ బాగుందా, బాగా లేకపోతే ఈ రేంజ్కి ఏమైనా అవుతుంటే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను అమ్మంటే గ్యారేజ్ వల్ల చెప్పి చేస్తాను. జాగ్రత్తగా ఈ 3 రోజులు బాగా వర్షాలు చూస్తున్నాయి. డ్రైవర్లు అందరూ చాలా జాగ్రత్తగా, అందరూ మెయిన్ సేఫ్టీ. కేఎంపీలు కాదు ఈ 3 రోజులు. కేఎంపీల మీద కంటే కూడా ప్రయాణికుల సేఫ్టీ, మనకు ఆపోజిట్ వచ్చేవాళ్ళు కానీ, ఓవర్టేక్ తీసుకుపోయేవాళ్ళు కానీ, వీళ్ళందరూ మెయిన్. ఒక ప్రాణం పోతే మనం రాలేము. కేఎంపీలు కావాలంటే 1 లీటర్ డీజిల్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మెయిన్ సేఫ్టీ పరంగా అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వర్షాకాలం జీవితంలో ముఖ్యంగా ప్రతి కోటి